కనుక ప్రభు దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ముందుగా మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమునకి స్తుతియు మహిమ ఘనత ప్రభావం కలిగిన కాక. అలాగే ఈరోజు మీ అందరికీ, అలాగే లైవ్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యం బాగుంటూ మనం వెళతాం. ఎందుకంటే దేవుని యొక్క ఈరోజు నీవు ఉన్న ప్రియమైన సోదరుడా, నీ మార్గం ఏ వైపునకి వెళుతుంది? ఎందుకంటే మన వాక్యాంశం ఏంటంటే నీ మార్గం ఏ వైపునకి వెళుతుంది ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతల గ్రంథంలో మనం పరిశీలన చేసినట్టు చక్కగా రాయబడి ఉందని చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటుంది. ఇక్కడ నీ మార్గం ఏ వైపునకి వెళుతుంది ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. కనుక చూడండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అని చెప్పి అంటున్నాం. ఏంటంటే ఆయన ఎదుట సరైన మార్గం మనకు ఉంది. ఆ యొక్క మార్గము చూడండి, సరైనదిగా కనపడు మార్గము కలదు ఒకటి ఉంది. అయితే చూడండి, తుదకు అది ఏంటంటే మరణమునకు త్రోవతీయును అని చెప్పి అంటాడు. అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, సరైన మార్గం కావాలి. ఈ లోకంలో ఉన్న సరైన మార్గం నడిస్తేనే పరలోక సరైన మార్గం నడవకుండా ఇష్టానుసారం మార్గం నడిస్తే మట్టికి మరణానికి నువ్వు పాత్రుడు అయిపోతావని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అలాగే ఆదికాండ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు ఈ భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్లు సమస్త శరీరంలో కూడా మార్గమును చెరిపి వేసుకున్నారని చెప్పేసి ఇక్కడ రాయబడుతున్నారు. ఏంటంటే భూలోక దేవాదేవుడు పరమ నుంచి ఈ భూలోకాన్ని చూసినప్పుడు ఏంటంటే ఈ భూలోకం అంతా కూడా ఏంటంటే చెడిపోయి ఉంది కనుక సమస్త శరీరంలో కూడా తమ మార్గమును వారు చెరిపి వేసుకుని ఉన్నారని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజమే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పట్లో ధర్మశాస్త్రం లేకపోయినప్పుడు కూడా దేవాదేవుడు వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉండేవాడు. ధర్మశాస్త్రం లేదు, అయినా సరే దేవాదేవుడు వారికి హెచ్చరికలు చేస్తూ ఉండేవాడు. చూడండి, హెచ్చరికలు పంపిస్తున్నామన్నా అయినే దేవుని యొక్క మార్గముల వారికి వారు చెరిపి వేసుకున్న దేవుని యొక్క మార్గాన్ని వారే చెరిపి వేసుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, వారు చెరిపి వేసుకోవడమే కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తమ ఇష్టం వచ్చిన మార్గం నడిచి వారు తన ఇష్టానుసారమైన నడిచి దేవునికి దూరం అయిపోయారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, ఈ లోకంలో జీవించడానికి ధనం చాలా అవసరం. ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోకంలో నీవు ఉన్నావంటే, ఈ లోకంలో నీవు జీవించాలంటే నీకు ధనం అనేది చాలా అవసరం. చూడండి, అందుకనే చాలా మందిలా భావించి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ధన సంపాదన కోసం అనేక రకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు. చూడండి, ధన సంపాదన కోసం అనేక రకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఏమో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వారి మార్గంలో వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా కేవలము జీవించడానికి మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం చూడండి, మనం చూస్తున్న ద్వితీయోపదేశకాండం ఉంటుంది 8వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చి ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేస్తును అని చెప్పి రాయబడి ఉంటుంది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే ఇక్కడ వాక్యము వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతుంది. ఇక అన్న ఇచ్చిన మనం చూస్తాం. ఇక ఇప్పుడు ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మనము బ్రతుకుతామని చెప్పేసి నీకు తెలియజేయటం ఆయన ఇచ్చింది, నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసిన మాట. ప్రియమైన దేవుని బిడ్డల, వాక్యమును బట్టి మనుషులు ఆహారము సంపాదించుకోవడానికి ఏ మార్గాలు ఎన్నుకుంటున్నారంటే ఒక పరీక్ష. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డల, ఏ మార్గం ఎన్నుకుంటున్నారు అన్నది ఒక పరీక్ష. ఈ లోకానుసారంగా జీవించాలని కొంతమంది కోటి విద్యలు అంటారు. ఈ లోకానుసారంగా జీవించాలంటే కోటి విద్యలు కూటు వరకే అని చెప్పాడు. ఎన్ని విద్యలు చేసినా అది కూటు కొరకే కదని చెప్పి అంటామంట. చూడండి, అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, భావించి ఈ బ్రతకడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. ఇవి వారికి సరైన మార్గాలుగానే కనపడతాయి. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆ మార్గంలోని వాళ్ళు ఎప్పటికీ వారు కోటి విద్యలు కూటు కొరకు అని చెప్పేసి వాళ్ళు వెనుకున్న మార్గము. అయితే ఆ మార్గములు వాళ్ళు ఎప్పటికి కూడా సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే వారు ఎన్నుకున్న మార్గములు వారు ఎప్పటికి కూడా సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఉద్యోగాలు చేసి
వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, చాలా మంది ఏడ్చుకుంటూ ఉద్యోగాలు చేస్తారు. కానీ వ్యాపారాలు చేసే వాళ్ళేమో నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అయితే చూడండి, దేవుడిని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించే వాళ్ళు దేవుడే పోషిస్తున్నాడు అంటాడు. కాబట్టి వాళ్ళు జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశమునికి వెళ్ళే వరకు కూడా ఆకాశము నుండి దేవుడు వారిని మన్నాను కురిపించాడు. చూడండి, ఇక్కడ 40 సంవత్సరాల వారిని పోషించిన దేవాదేవుడు మనల్ని పోషించడం అది దేవునికి చూడండి, అది మనల్ని పోషించడానికి మనం పోషించలేడన్నా యొక్క మనం ఏంటంటే ప్రియమైన దేవుడు నాకు కావాల్సింది ఏంటంటే 40 లక్షల మందిని చూడండి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? ఎందుకు అది కావాల్సిన స్థిరమైన విశ్వాసం నీకు కావాలి. కానీ నాడు కాలంలో జీవిస్తున్నాం కానీ నేను అది లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవాదేవుడు అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్మిన బిడ్డ కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ కొన్ని లక్షల మంది కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను దేశం వెళ్ళి వరకు కూడా వారిని ఆకాశం నుంచి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? ఆ యొక్క స్థిరమైన విశ్వాసం నీకు కావాలి ప్రియమైన సోదరుడా. అది దేవునిపై మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కనుక అది నీకు దేవునిపై నీకున్న నమ్మకాన్ని బట్టి నీకు ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం భాగం ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి. ఈ యొక్క మాట నాకు చాలా ఇష్టమైనది. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజు అనేక మంది ఉన్నారు కానీ ఏం చేస్తున్నారండి? నమ్మలేకపోతున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ నమ్మకపోవడం వల్లనే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని వారు చూడలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సరస్వతిగా మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి కూడా సమస్తము కూడా సాధ్యమని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా సరస్వతిగా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నీవు దేవుని విశ్వసించాం కానీ నీలో ఏమీ లేదు, నమ్మకం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, నమ్మకం లేకుండా నువ్వు ఎంతకాలం చేసినా వ్యర్థమేనండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం, ఈ నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పేసి దేవుని యొక్క వాక్యంతో చెప్తాడు. మనము దేవుణ్ణి నమ్మం కాబట్టి మన పోషణ కూడా దేవుని మీద ఆధారపడకుండా మనకిష్టమైన మార్గం నడవడం వల్ల మనం ఎంచుకుంటున్నాం. చూడండి, మనం నమ్మాం కాబట్టి ప్రభావ నేను నమ్మి ఉన్నాం, నాకు నీవే నాకు ఆధారం అని చెప్పి నీ యథార్థతను కాపాడుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నమ్మేశాను ప్రభావ, ఇక్కడ నేను నమ్మేశాను ప్రభావ నీకని చెప్పేసి ఆయన పడిపోవడం కాదు. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ యథార్థతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. ప్రియమైన సోదరుడా, కానీ నీ యథార్థతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకోకుండా ప్రభా నేను నమ్మేశాను ప్రభా నన్ను పోషించే ప్రభా చెప్పి కూర్చుంటే స్వామి. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు ఆయన పని చేయి. కానీ చూడండి, మనం చూస్తాం దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు సరస్వతిగా మాట కనుక నమ్మం. కనుక నమ్మి నీవేం చేయండి? దేవుణ్ణి నమ్మవు కాబట్టి మన పోషణ కోసం దేవుని మీద మనము ఆధారపడము. చూడండి, ఆధారపడకుండా మనకిష్టమైన మార్గం మనము ఎంచుకుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మనం దేవుని మీద ఆధారపడితే మన పోషణ కూడా దేవుడే మార్గం వేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన్ని ప్రేమించి ఆయనకు లోబడి ఉంటే మనం ఎన్నుకోవలసిన మార్గాన్ని కూడా ఆయనే మనకు తెలియజేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, కీర్తన గ్రంథం చక్కగా రాయి ఉంటుంది. కీర్తన గ్రంథము 25 అధ్యాయం 12 చూడదండి. యెహోవా యందు భయభక్తులు గల వారు కూడా యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును అని చెప్పి రాయబడి ఉంటుంది. కనుక యెహోవా యందులో మనకి ఏం కావాలండి? భయభక్తులు కావాలి. కానీ నాడు కాలంలో అదే లోపించింది. కానీ ప్రేమ దేవుని బిడ్డరా, భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండలేదు. కనుకనే అది లోపించడం వల్లనే ఈరోజు నీ స్థితి అగమ్య గోచరం కింద ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చెప్పరాయబడిన దగ్గర, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మీరుందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడ ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుగును, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనడి. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని
వెంటాడము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా సరస్వతిగా మాట్లాడు. పిల్లలారా, ఇప్పుడు మనకి ఎంతగా మనం ఉన్నాం కానీ దేవుని దృష్టికి మనం ఎవరమండి? చిన్నపిల్లలమే అన్నటువంటి పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఎవడైనా బతకగోరువాడు ఉన్నాడా? మీలో నుంచి అనేక దినములు బతకగోరువాడు ఎవడు ఉన్నాడా? అందుకనే బ్రతకగోరువాడు మనం ఉండాలి. మనం చేయవలసిన పని ఏంటండి? చెడ్డ మాటలు పలకుండా మన యొక్క చూడండి నాలుకను కాపాడుకోవాలి. కపటమైన మాటలు పలకుండా మన పెదవులను కాచుకోమని చెప్తాడు. కనుక కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతుకు, అప్పుడు దేవుడు నీకు నీ ఆహారాన్ని పోషిస్తాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఈ చెడ్డ మాటలు కాసుకోవాలి, అబద్ధం మాటలు మాట్లాడదామా, ఈ కపటమైన మాటలు మాట్లాడతామా, మన నోరికి తేని ఇట్లాంటివి వస్తాయి. కనుక ఇవన్నీ చేస్తూ ప్రభా నువ్వు నీ మీద ఆధారపడ్డానయ్యా, నన్ను పోషించేదంటే పోషించడు. కానీ ప్రియమంది ఏం పెట్టారా? దేవుడు కూడా నిన్ను పోషించాలంటే మట్టికి ఆయన చెప్పిన మాటకు మనం లోబడి ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సరస్వతిగా మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే ఈ లోకంలో నీవు ఉన్నావు, కానీ నీ స్థితి ఎట్లా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. కనుక మాట్లాడుతూ మనిషి అయితే ఉన్నా కానీ నీ నోరంతా కూడా కపటంతో నిండిపోయా. కనుక చెడ్డ మాటలు పలుకుతున్నావు ప్రేమ సోదరుడా. ఇది నీ పెదవులంతా కూడా నోరికితే కూడా చాలా భయంకరమైన మాటలే వస్తున్నాయి తప్ప దేవుని యొక్క మాటలు రావట్లేదు. మనిషి ఉన్నావు కానీ హృదయం అంతా కుళ్ళిపోయింది. ప్రేమ దేవుని బిడ్డల హృదయంతో, అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పి అంటున్నాను. ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పి అంటాడు. నిజమే, ఎందుకంటే మన హృదయం అంతా కూడా ఒకటి నిండిపోతే మన నోట్లోంచి కూడా అదే వస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డల, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షకుడిగా అంగీకరించి నీవు చేయవలసిన స్థితి ఏంటంటే మొట్టమొదటిగా నీ హృదయం కాపాడుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతాను. హృదయము ఇరిమియా గ్రంథం 17:9 దాని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడేవాడు? నా హృదయాన్ని పరిశీలిస్తున్నా, నీకు హృదయాన్ని పరిశీలిస్తున్నాని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సరస్వతిగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి ఎట్లా ముందు ఒకసారి పరిశీలన చేసుకో. కనుక దేవుడు నిన్ను పోషించాలంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని కాపాడుకొని, చూడండి ఇక్కడ నీవు ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో సరస్వతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకంలో ఉన్నాం కానీ మనం దేవునికి ఇష్టడిగా మనం జీవిస్తేనే ఆయన అద్భుత కార్యాలు మనం చూస్తాం. కనుక మనకు తెలియని మార్గంలో వెళ్ళి నష్టపోయి ప్రియమైన దేవుని మనం తెలియని మార్గంలోకి వెళ్ళి నష్టాలు పడి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుని కంటే సమస్తము ఎరిగి దేవుని మీద ఆధారపడటమే ఉత్తమం కదా. అందుకని కాబట్టి నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ప్రియమైన సోదరుడా, నిన్ను సరైన మార్గంలో నడిపించి నువ్వు చేయవలసినది ఆ గమ్యాన్ని చేయవలసింది దేవుడు చేస్తాడు, నేను గమ్యస్థానం చేస్తాడని తెలియజేస్తూ ఈ చిన్న వాక్యం దేవుడి యొక్క వెనుకలో దీవించి ఆశించగాక, ఈ అందరి హృదయంలో ఫలించింది కాక. ఆమేన్. అందరికీ వందలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడుగా దేవానికి స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడా స్తుతులు, అద్భుతకరుడా స్తుతులు ఆయన జ్ఞాపకం చేసుకో ప్రభావ. బిడ్డల ప్రభావ తండ్రి, ఇంతవరకు నా ప్రభావం వీక్షిస్తున్నప్పుడు బిడ్డల జ్ఞాపకం సాగుబడి దయచేసి బిడ్డ పుట్టింది పరిశుద్ధ దగ్గరికి వేసుకోవాలి దయచేతండి. వారి యొక్క స్థితి, వారి మార్గం ఎట్లా ఉందో నా ప్రభావ తండ్రి తమ సరి చేసుకుని జ్ఞానం దయచేయి. ఇంకో ప్రభావ ఆయన మా మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ప్రభావ తండ్రి ఆయన సమృద్ధి అయిన ఆహారం మాకు దయచేస్తారు ప్రభావ. ఆయా మా మార్గాన్ని కాపాడుకుని నీతిని వెతికిన ప్రభావ, నీ రాజ్యాన్ని వెతికి వారు వీళ్ళ దాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభావ తండ్రి కపటమైన మాటలు మాట్లాడుకుంటూ పోతున్నాయినా ఆయా మా నోటిని ప్రభావ ఆయా కపటమైన మాటలు చెప్పుకుని పెదవులను కాపాడుకుని జ్ఞానం తెచ్చే ప్రభావ తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభావ. సహాయం చేతనే కపటమైన మాటలు పెదాలు కాసుకుంటున్న ప్రభావ, నీ నీతిని వెతికి రాజ్యాన్ని వెతికి నీ నిత్య రాజ్యానికి వాటిని కూడా తల్లిదండ్రులు భాగ్యం మాపిని బిడ్డకి దయచేస్తాను. చిన్న ప్రార్థనని పాచని చేసుకున్నాడు మా ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందు తండ్రి, నేను పరిశుద్ధ పండుగ నీ రాజ్యం మాకు వచ్చి నీకు చిత్తం పరలోకమందు నెరవేరు కాక. నేడు మనదనాథ మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించే ప్రకారం మరణం క్షమించండి. మమ్మల్ని శ్రాదము తగ్గి దృష్టి రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనండి.